భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం, కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరికరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడ కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా కానీ ఏం చేస్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు కూలగొట్టిన ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్, ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరిమణులు ఇట్లకెళ్ళి పోతాలట, అందుకే మీ దేశత్తాలు ప్రపంచ సుందరిమణులు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేస్ గవర్నమెంట్. మా జీవితము మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. కాదు ఎక్కడ కష్టం చేద్దామని సాధన అవుతుంది, ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజంలో ఉన్నాం సార్. ఎంజంలో ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకిండు ఎత్తేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు వేషజం చిన్నోస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి. అట్లా మూడు అందులో పెట్టేస్తే సర్వవేదయజ్ఞ క్రియాకరణ కర్మారంభాః ఇక్కడ ఇందులో వేసేయము. శుభశోభనా ప్రవర్తంతే ఓంకారమాదిం కృత్వా భవద్విరణ్యాదః నవో నవో భవతి జాయమానో
यदृशसामे चक्रे भागं देवेभ्यो दधाध्यायन् चन्द्रमास्तिरति दीर्घमायुः तच्छं यवरावृणे महे घातुं तच्छं यवरावृणे महे घातुं यज्ञाय ఒక పేజీలో పెడితే आपदामुपहर्तारं धातारां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुखस्वैकदन्तस्य कपिलोकजगन्निकः लम्बोदरसुकटो गणाधिपालयन्तदेवस्ताभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो आचार्यदेवताभ्यो नमः सदां समर्पय इकडेసి దేవుడి మీదేసి गन्धान् धारयामि कुङ्कुमलेपनादि परिमलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि धूपमाग्रापयामि वनस्पतिर्वे दिवे మంగంపేట మండలం మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. జై శ్రీరామ్. అందరినీ स्वस्ति
దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలైష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం సర్వోజవృద్ధిం భద్రాద్రిరామోజ్వలాత్ సదావః మనమాలి గరీషాయి సింగీ చక్రీచందకి శ్రీమన్నారాయణో విశ్వవాసుదేవోభిరక్షతే విజయస్యభారం విజయన జగదానంజంగమస్థావరాణాం లక్ష్మీనారాయణ సత్యస్తమస్తం దిశదు పురుషో విహే దీక్షావతి సమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్. ముందు నుంచి కూడా అందరి దృష్టి మేము ముందు నుంచి ఫోకస్ చేయించినాం ఈసారి లాస్ట్ టైంలో మనకు సురేష్ గారు తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. కేసీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. కేసీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఇప్పుడు శిరావహిస్తాను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. వైకల్యం శరీరానికి మాత్రమే, మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వేయడానికి ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారిని కె శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 6 దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డిసేబుల్ శాఖ ఆధ్వర్యంలో మరి దివ్యాంగ సోదరులకు 6గురిని సెలెక్షన్ చేసి బైకులు ఇవ్వడం జరుగుతుంది, స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈడబ్ల్యూ శిరీష గారికి, అదేవిధంగా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, మరి గ్రంథాలయ చైర్పర్సన్ భాను చందర్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి పత్రికా మీడియా సోదరులకు, మా స్టాఫ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివ్యాంగులంటే మరి ఏదో ఒక అవయవం పనికిరాకుండా పోయినంత మాత్రాన మనిషి పూర్తిగా పనికిరానట్టు కాదు. కాబట్టి వాళ్ళకి ఏ అవయంలో లోపం ఉందో ఆ అవయాన్ని మరి వివిధ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ లేదా ఇతర మరి సహాయ సహకారాలతోటి, పరికరాలతోటి మనం యాక్టివ్గా పనిచేయించే విధంగా ప్రోత్సహించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దివ్యాంగ సోదరులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. సంక్షేమంలో 5%, ఎడ్యుకేషన్లో 4%. మరి ఈరోజు ఇల్లు కూడా ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయిస్తుంటే ఆ కుటుంబంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే ఇల్లులు కూడా ఇవ్వడం, శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మరి మొన్ననే మనం పెద్ద ఎత్తున మరి వివిధ రకాల
పరికరాలతో పాటు ట్రైసైకిల్స్ కానీ మరి ఆసరాగా ఉండేటువంటి కర్రలు కానీ కట్టే అంటారా అవి వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్లకు వినిపించే రకంగా ఉండే విధంగా ఆ పరికరాలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన జిల్లాలో ఒక 6గురికి స్కూటీలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. తొందరలోనే ఇంకా పెద్ద ఎత్తున స్కూటీలను కూడా తీసుకొచ్చి మన జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగ మరి నడవలేనటువంటి సోదరులకు మరి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి DWO గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. త్వరలో జరగనున్న స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికి అవకాశాలు ఉంటాయని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమల్ల మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ స్థలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారకులు, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తుల ధనులను, అమరవీరుల గురించి, ఈ దేశం కొరకు పోరాడి జైళ్ల పాలై ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఈ యొక్క నవ సమాజానికి తెలియజేసే కొరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామాన తెలియజేసే కొరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగ రాసి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహానాయకుడిని మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడుతూ అధికార అహంకారంతో, అధికార బలుపుతో ఈరోజు ఆ తీరును ప్రజలకు తెలియజేసే కొరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరు 12 సంవత్సరాలు ఈరోజు జైలు జీవితం అనుభవించి
ఈరోజు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి గాంధీదాతో కొట్లాడి ఈరోజు ఒక స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ నెహ్రూ కుటుంబం. ఆ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం పెట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ భూములు పేదలకు పట్టాలిచ్చి హక్కులు కల్పించడమే కాకుండా ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి రుణ సౌకర్యం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ. అలాంటి వ్యక్తిని దేశం కొరకు అంతకుల చేతుల్లో బలయ్యారు. వారి కుమారుడు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కులు పెట్టి ఈరోజు కంప్యూటీకరణ చేసి సెల్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడిని కూడా ప్రధానమంత్రిగా వేమ్లవాడ టెంపుల్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా ఎండోమెంట్ కమిషనర్ వేమ్లవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి సురేఖ రాజన్న ఆలయ విస్తీర్ణ విషయంలో అపోహలు నెలకొన్నవని మంత్రికి తెలిపిన ఆలయ సిబ్బంది భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు తీసుకున్నట్లు వివరణ. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాశులు జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు. అన్న ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గి ఇదిగో అన్న మా రైతుల పరిస్థితి ఇది. ఇంత మోకల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా కొట్టుకుపోతుంది. ఇక్కడ ఓట్లే ఇవన్నీ ఓట్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మేము అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలనో ఏడ తేవాలనో మా భార్య పిల్లల్ని ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు
ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.